ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో బీసీ కోటా రాకుంటే కొట్లాటే శీర్షికన ప్రధానమైన వార్త కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ సర్కారుకు బీసీ నేతల హెచ్చరిక శీర్షికన ఈ ప్రధానమైన అంశాన్ని మనం చూడొచ్చు. మోసం చేస్తే కాంగ్రెస్కు మరణ శాసనం ఖాయమని బీసీ సంఘాల నేతలు నిన్న అల్టిమేటం జారీ చేశారు. ఒక తీవ్రమైన హెచ్చరిక చేశారు. అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. 42% కోటాకు చట్టబద్ధత కల్పించాల్సిందే అని వారంతా కూడా ముక్త కంఠంతో రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన అంశం ఇది. లేదంటే కాంగ్రెస్ సర్కారుకు బీసీలే బుద్ధి చెప్తారని కూడా హెచ్చరించారు. అబద్ధాలతో మభ్యపెడితే తిరుగుబాటు తప్పదని స్పష్టం చేసిన సందర్భం కూడా కనిపించింది. శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ ఆగ్రహం, ఇందిరా పార్క్ వద్ద బీసీపీఎఫ్ మహాధర్నా, రాష్ట్రం నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు, ప్రతినిధులు, మేధావులు, హాజరైన ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు అంటూ ఈ కథనం మనకు ప్రధానంగా కనిపిస్తోంది. మనం చూడొచ్చు, భారీ స్థాయిలో నిన్న పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ఏ విధంగా బీసీ నేతలంతా కూడా తరలి వచ్చారో, ఆ కార్యక్రమానికి బీఆర్ఎస్కు సంబంధించిన ప్రజాప్రతినిధులు, నేతలు, అనేక కీలకమైన కార్యకర్తలు కూడా హాజరైన సందర్భం కనిపిస్తోంది. అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా ఇటీవల మనం చూసాం, బీసీ ఆర్డినెన్స్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది బీసీ సమాజం. ఓవైపు కులగణనని మోసం చేశారు, మరోవైపు ఇప్పుడు ఏకంగా ఆర్డినెన్స్ పేరిట ఇదంతా కూడా డ్రామా చేస్తున్నారనే అంశాన్ని వారు ప్రస్తావిస్తూనే, ఎట్టి పరిస్థితుల్లో కూడా కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాత ఎన్నికలు వెళ్ళాలి, లేకపోతే కాంగ్రెస్ సర్కారుకు చుక్కెదురు తప్పదని వారంతా కూడా హెచ్చరించిన సందర్భం. స్వతంత్ర భారత చరిత్రలోనే 75 ఏళ్ల పాటు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మార్చుకొని బీసీలను మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ అనే అంశాన్ని కూడా వారు ప్రస్తావించారు. బీసీల వెనుకబాటుతనానికి, బీసీల అణచివేతకు రాజకీయంగా అవకాశాలు లేకుండా చేసిన ఏకైక పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ అనే అంశాన్ని వారంతా కూడా కుండబద్దలు కొట్టిన సందర్భం కూడా కనిపించింది. అలాగే మనం చూడొచ్చు, నేతలు మాట్లాడిన అంశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి గారు చాలా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దగా చేసిందే కాంగ్రెస్ అని ఆయన మండిపడిన సందర్భం. బీసీలు భారతదేశంలో 2వ శ్రేణి పౌరులుగా జీవిస్తున్నారంటేనే దానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే దామాషా ప్రకారం తప్పకుండా ఎంత జనాభా ఉందో అంత అవకాశాలు రాజకీయంగా బీసీలకు ఇవ్వాల్సిన అవసరం ఉందనే అంశాన్ని చిరంజీవి గారు ప్రస్తావించిన సందర్భం కూడా మనం కనిపిస్తూ ఉన్నాం. దీంతోపాటు కోటాను ఎగ్గొట్టే కుట్రలు ఏవైతే జరుగుతాయనో ఈ కుట్రలను మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా స్పష్టం చేసిన సందర్భం. ముఖ్యమంత్రి అంటే ఒక సామాజిక వర్గం కాదు, అన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాలనే అంశాన్ని ఆయన ప్రస్తావించిన సందర్భం కూడా మనకు కనిపించింది. దానికి సంబంధించిన సమగ్రమైన కథనం మనకు 2వ పేజీలో కూడా ఉంది, అది కూడా చూద్దాం. నినాదాలు చేస్తున్న మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, అలాగే జైపాల్ యాదవ్ అంటూ బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా ఈ కార్యక్రమానికి హాజరు కావడమే కాదు, పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించడమే కాదు, తప్పకుండా బీసీలకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా దక్కాల్సిన హక్కుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పోరాడుతుంది, ముందుంటుంది. తప్పకుండా బీసీలంటే బలహీన వర్గాలు కాదు, దేశానికి బలమైన వర్గాలు, వెన్నుముక దేశానికి అని చెప్పేసి వారంతా కూడా అభివర్ణించిన సందర్భం కూడా కనిపించింది. బీసీ అంటేనే బ్యాక్ బోన్ అనే అంశాన్ని కూడా వారు ప్రస్తావించిన సందర్భం. కాంగ్రెస్కు తప్పకుండా మరణ శాసనం తప్పదనే అంశాన్ని కూడా వారంతా కూడా స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. బీసీలు తప్పకుండా కాంగ్రెస్ మోసం చేస్తుంది కాబట్టి ఆ పార్టీకి మరణ శాసనం రాస్తారని హెచ్చరించిన అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మనకు ఈ కథనంలో కనిపిస్తున్నాయి. యుద్ధానికి నాంది పలుకుదామని చెప్పేసి కూడా వారంతా పిలుపునిచ్చిన సందర్భం. ఈ సందర్భంగా వెల్లువెత్తిన బీసీ చైతన్యం అంటూ కూడా వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఏ విధంగా బీసీల రాజకీయ ఐక్యత రోజురోజుకు పెరుగుతుందో, రాజకీయ చైతన్యం ఏ విధంగా వెల్లివిరుస్తుందో ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం కూడా నమస్తే తెలంగాణలో మనకు ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అనేక సంఘాలకు సంబంధించిన నేతలంతా కూడా ఒక్క తాటిపైకి రావడం, ఒక్కచోట వారంతా కూడా తమ సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని ప్రభుత్వానికి చాటి చెప్పడంతో ప్రభుత్వంలో కూడా వణుకు మొదలైందనే అంశం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణ కూడా భవిష్యత్తులో ప్రకటించబోతున్నాం. ఈ ఒక్క కార్యక్రమంతోనే తాము ఆగడం లేదు, రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వం మెడలు వంచేందుకు మరింత కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగుతామని వారంతా కూడా హెచ్చరించిన సందర్భం నిన్న ఇందిరా పార్క్ వద్ద కనిపించింది. రాష్ట్రంలో రైతాంగం సాగునీటి కోసం పడుతున్న కష్టాలకు సంబంధించిన మరిన్ని కథనాలు కూడా కనిపిస్తున్నాయి, ఫోటో ఐటమ్స్ కూడా కనిపిస్తున్నాయి. నీళ్లు రాక, కాల్వలు పారక ఏ విధంగా
కాలువలన్నీ కూడా ఒట్టిపోయాయో అంశానికి సంబంధించిన వార్త మనం చూస్తూ ఉన్నాం. దేవాదుల నీటి పంపింగ్ చేపట్టని కారణంగా జనగామ జిల్లాకు సంబంధించిన రైతాంగం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఏ విధంగా బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు జలకళతో ఏ విధంగానైతే కలకలలాడాయో అవన్నీ కూడా ఈరోజు బోసిపోయిన పరిస్థితి. పిచ్చి మొక్కలు అక్కడ మొలుస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మరోవైపు నారు పోసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆ నారును కాపాడుకునేందుకు, వరి నారును కాపాడుకునేందుకు నిన్న మనం చూసాం. కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేసిన సందర్భం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేశారు. బిందెలతో ఆ వరి నారును కాపాడుకునేందుకు ఆడబిడ్డలంతా కూడా కష్టపడుతున్న సందర్భం. ఇందిరమ్మ రాజ్యంలో ఈ బిందె సేద్యం ఏంటని ఆయన సూటిగా ప్రభుత్వాన్ని నిలదీసిన పరిస్థితి. నిన్న మనం బిందెలు చూసాం. నారును కాపాడుకునేందుకు ఈరోజు ట్యాంకర్లతో రైతులు పడుతున్న తన్లాటకు సంబంధించిన వార్త కూడా ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తోంది. రైతులు ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయారు, నష్టపోయారు. పెట్టుబడి సాయం సరైన సమయంలో అందకపోవడం, రుణమాఫీ కాకపోవడం, దీనికి తోడుగా పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో వారంతా కూడా నష్టపోయిన ఈ తరుణంలో చివరికి వరి నారును కూడా కాపాడుకునేందుకు ట్యాంకర్లను ఈ విధంగా తీసుకొచ్చుకొని వాటిని కాపాడుకునే ప్రయత్నంతో వారి జేబుకు మరింత చిల్లు పడుతున్న అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే రైతాంగం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీళ్ల కోసం రోడ్డెక్కుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. జనగామ జిల్లాలో దేవాదుల నీటి కోసం రైతులు పడుతున్న తన్లాట, రోడ్లను బ్లాక్ చేసి వారంతా కూడా తమ నిరసన, తమ ఆగ్రహాన్ని ప్రభుత్వానికి వ్యక్తం చేస్తున్న అంశం కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం కూడా మనం చూడొచ్చు. దేవా నీళ్లు రావా అంటూ ఈ వార్త ప్రధానంగా నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. దేవాదుల నీటి పంపింగ్లో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. దాదాపు 2 ఏళ్లుగా రైతులు దీనివల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సాగునీటి వసతి లేక వ్యవసాయం అంతా కూడా కునారెళ్తున్న అంశానికి సంబంధించిన వార్త ఇది. వట్టిపోతున్న చెరువులు, కుంటలు, అలాగే చెక్ డ్యాంలు ఎక్కడా కూడా భూగర్భ జలాలు కూడా పూర్తిగా అడుగంటుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. జనగామ జిల్లాలో ఇప్పటికే 31% మాత్రమే సాగులోకి అనే వార్త కూడా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవానికి వ్యవసాయ విస్తీర్ణం పూర్తిగా ప్రమాదకర స్థాయిలో తగ్గిపోతుందనే ఆందోళన కూడా రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతున్న సందర్భం మనకు కనిపిస్తుంది. వాస్తవానికి మనం చూసాం 10 ఏళ్ల పాటు తెలంగాణ సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్యవసాయ విప్లవానికి నాంది పలికారు. పంజాబ్నే తలదన్నే స్థాయిలో తెలంగాణ రైతును ఆయన తీర్చిదిద్దిన సందర్భం. తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా తీర్చిదిద్దిన అపూర్వమైన పరిస్థితి కూడా మనకు కనిపించింది. కానీ ఇప్పుడు పూర్తిగా వ్యవసాయ విస్తీర్ణం తగ్గడం అనేది అత్యంత ఆందోళనకరమైన అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒక్క జనగామ జిల్లాలోనే దాదాపు 31% సాగులోకి రావడం అనేది ఎంత ఆందోళనకరమైన పరిణామమో మనం ఈ గణాంకాలను చూస్తే అర్థమవుతోంది. నీళ్లు లేక ఎండుతున్న పంటలు, రైతుల ఆందోళన శీర్షికన ఈ వార్త ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. దాదాపు 7.15 మీటర్ల లోతుకు పూర్తిగా భూగర్భ జలాలన్నీ కూడా పడిపోయిన పరిస్థితి. వాస్తవానికి భూగర్భ జలాలు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు సుభిక్షంగా ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ భూగర్భ జలాలు కూడా పూర్తిగా అడుగంటుండడంతో రైతులు మోటార్లతో కూడా పంటలు పండించలేని దయనీయమైన పరిస్థితి. మరోవైపు కరెంటు కోతలు, ట్రాన్స్ఫార్మర్లు పాడుగావడం వల్ల కూడా పూర్తిగా రైతాంగం నష్టపోతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. సాగునీటి సంక్షోభం దిశగా తెలంగాణ అడుగులేస్తుందనే అంశం ఇక్కడ ప్రధానంగా ఈ కథనంలో మనకు కనిపిస్తూ ఉంది. అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలన్నీ కూడా 5th పేజ్లో కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవా నీళ్లు రావా అంటూ ఈ వార్త, ఏ విధంగా జనగామ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోయే అంశానికి సంబంధించిన వివరాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చిల్పూర్ మండలం మల్కాపూర్ చెరువు ఏదైతే 10 ఏళ్ల పాటు కలకల్లాడిందో అదంతా కూడా ఎండిపోయిన పరిస్థితి. అలాగే కాలువలు కూడా, చెక్ డ్యాంలు కూడా ఏ విధంగా ఉన్నాయో కూడా ఈ ఫోటో ఐటెంలో మనం చూడవచ్చు. రైతాంగం పడుతున్న కష్టాలకు సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎండిన నారుతో రోడ్డెక్కిన రైతులకు సంబంధించిన అంశం కూడా ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. వరంగల్తో పాటు అనేక జిల్లాల్లో కూడా అన్నదాతలు అరిగోస పడుతున్న అంశం మనం చూస్తూ ఉన్నాం. భూపాలపల్లి జిల్లాలో కూడా సాగు తిప్పలు అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. బోర్లలో అడుగంటిన జలాలు, ట్యాంకర్లతో పంటలకు నీరు, ఖరీఫ్ ప్రారంభంలోనే నీటి కష్టాలు మొదలైన పరిస్థితి. వాస్తవానికి ఖరీఫ్ ప్రారంభంలోనే, వాస్తవానికి సీజన్లో ప్రారంభమైన సందర్భంలోనే కనీసం ప్రణాళికతో సాగునీటిని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కానీ కనీస ప్రణాళిక, అవగాహన లేకపోవడం వల్ల రైతాంగం ఓవైపు సాగునీటి కోసం, మరోవైపు మరో కీలకమైన అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. యూరియా కోసం కూడా రైతులు అదే కష్టాలు, అదే కన్నీళ్లు ఎదుర్కొంటున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. మహబూబ్నగర్ జిల్లా గంగారంలో మొక్కజొన్న పంట కావాల్సిన యూరియా కోసం రైతులు ఏ విధంగా పడిగాపులు పడుతున్నారో ఆ వార్త, ఆ ఫోటో ఐటెం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగం సాగునీటితో పాటు ఎరువుల కోసం అర్ధరాత్రి నుంచే క్యూ లైన్లో నిలబడి వేచి చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరొక అంశం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. తెలంగాణలో గన్ కల్చర్ కూడా పెరిగిపోతుందనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒక్కరోజే 2 చోట్ల
కాల్పులు చోటు చేసుకున్న అంశం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సిపిఐ నేత హత్య, అలాగే దళిత నేత కాల్చివేత అంశానికి సంబంధించిన 2 కీలకమైన సంఘటనలు ఏవైతే జరిగాయో, తెలంగాణలో గన్ కల్చర్ పెరిగిపోతుందా అనే ఆందోళన సామాన్య ప్రజానికంలో వ్యక్తమవుతున్న అంశానికి సంబంధించిన కథనం ఇది. ఈ తుపాకీలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై తప్పకుండా సమగ్రమైన విచారణ జరపాల్సిన బాధ్యత ఉందనే అంశం కూడా కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ నగరం చుట్టూ కాల్పుల మూత, శాంతి భద్రతలకు సవాళ్లుగా పలు ఘటనలు, వరుస ఉదంతాలతో ప్రజల్లో భయాందోళన, మునుపన్నడు లేని విధంగా ఆయుధాల వాడకం, అంతర్రాష్ట్ర ముఠాల ద్వారా రాష్ట్రంలోకి గన్ కల్చర్ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. వాస్తవానికి తెలంగాణ అనేది ఒక సేఫ్ స్టేట్గా 10 ఏళ్ల పాటు ఉన్న పరిస్థితి. వ్యవసాయానికి సంబంధించే కాకుండా పూర్తిగా పారిశ్రామిక రంగానికే కాకుండా పోలీసింగ్, శాంతి భద్రతల నిర్వహణలో కూడా ఏ విధంగా అప్పుడు పటిష్టమైన చర్యలు తీసుకోవడం వల్ల ఏ విధంగా తెలంగాణ శాంతి భద్రతలకు నిలువుగా ఉందో చూసాం. తాజాగా తెలంగాణలో గన్ కల్చర్ కూడా పెరగడం అనేది అందరిలో కూడా ఆందోళన రేకెత్తిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. బాబు షెడ్యూల్, రేవంత్ సెల్యూట్ శీర్షికన మరో కీలకమైన వార్త నమస్తే తెలంగాణ ఫస్ట్ పేజ్లో మనకు కనిపిస్తూ ఉంది. బనకచెర్ల సింగిల్ ఎజెండాకు తొలుత జై కొట్టిన తెలంగాణ సీఎం శీర్షికన ఈ వార్త మనం చూడొచ్చు. రాష్ట్రం తరఫున ఎజెండా చెప్పకుండా కేంద్ర మంత్రి భేటీకి ఓకే, రేవంత్ సుముఖతతోనే నేటి భేటీని ఖరారు చేసిన జలశక్తి శాఖ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. బాబు కోసం కొత్త మోసం రట్టుతో హడావుడిగా రేవంత్ లేఖ రాశారనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్న పరిస్థితి. కృష్ణా జలాల్లో వాటా కోసమే ఢిల్లీకి పయనమంటూ కలరింగ్, కేంద్ర మంత్రి దగ్గర సమావేశానికి అధికారిక ప్రామాణికత ఎంత అంటూ ఈ వార్త మనకు కనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును బలిపెట్టి బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఒక ప్రయత్నంలో భాగంగానే ఈ భేటీ జరగబోతోందని పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతున్న ఈ క్రమంలో వాస్తవానికి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి షెడ్యూల్ను ఖరారు చేస్తే ఏ విధంగా మీరు దానికి హాజరవుతారనే అంశాన్ని, ఏ తెలంగాణ ముఖ్యమంత్రి ఎలా హాజరవుతారనే అంశాన్ని ఇక్కడ కథనంలో మనం చూడొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎజెండాను మీరు ఖరారు చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ఎజెండా, తెలంగాణ ప్రభుత్వ ఎజెండాను మీరు పూర్తి స్థాయిలో చెప్పకుండా ఏ విధంగా కేంద్ర మంత్రి నిర్వహించే ఈ భేటీకి మీరు ఓకే చెప్తారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల హక్కులు, నదీ జలాల్లో తెలంగాణకున్న వాటాలకు సంబంధించిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవి ప్రమాదంలో పడవా అనే అంశాన్ని కూడా ఈ కథనంలో మనం చూడొచ్చు. రేవంత్ సుముఖతతోనే నేటి భేటీని ఖరారు చేసింది జలశక్తి శాఖ అనే అంశాన్ని కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఒక లేఖ విడుదల చేయడం, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఒక లేఖ విడుదల చేయడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. కృష్ణా జలాల్లో వాటా కోసమేనంటూ ఢిల్లీకి పయనమంటూ ఈ లేఖ రాయడం అనేది కూడా వివాదాస్పదంగా మారుతున్న సందర్భం కూడా కనిపిస్తోంది. వాస్తవానికి ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం జరగడం అనేదే ఎలాంటి ఎజెండా, తెలంగాణకు సంబంధించిన హక్కులకు సంబంధించిన ఎజెండాను చర్చించకుండా ఈ సమావేశం జరగడం అనేదే తెలంగాణ రైతుల ప్రయోజనాలను దెబ్బతీయడం అనే అంశం కూడా ఇక్కడ చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రజల హక్కులు, తెలంగాణ రైతుల హక్కులు, అన్నిటికంటే ముఖ్యంగా గోదావరి కృష్ణా జలాల్లో రైతుల హక్కులను కనుక కాలరాస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదని ఇప్పటికే బీఆర్ఎస్ పక్షాన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎంత దాకైనా పోరాడతాం, తప్పకుండా దశాబ్దాల పాటు పోరాటం చేసి తెలంగాణ సాధించుకుందే నీళ్ళ కోసం. ఆ నీటిలో ఒక్క బొట్టును కూడా మేము వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా లేదనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా వారు ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఈరోజు జరగబోతున్న భేటీలో ఎలాంటి అంశాలు చర్చకొస్తాయి, తెలంగాణకు సంబంధించిన బలమైన వాదన వినిపించే, తెలంగాణ గొంతుకగా నిలిచే బీఆర్ఎస్ లేకుండా జరిగే చర్చల వల్ల ప్రయోజనం ఏంటి, ఈ చర్చలపై నమ్మకం లేదనే అభిప్రాయాన్ని కూడా రైతాంగం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీంతోపాటు మరో అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. గోదావరి జలాలు శుద్ధ అబద్ధం అంటూ కీలకమైన వార్త ఇది. కేటాయింపుల మేరకు వాడితే మిగులు అసలు ఉండే అవకాశమే లేదని జలశక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరే శ్రీరామ్ గారు స్పష్టం చేశారు. కేటాయింపుల మేరకు నిజంగా ఎగువ రాష్ట్రాలు గనక నీటిని గోదావరిలో వాడుకుంటే మిగులు జలాలు అనే అంశం అసలు చర్చకే వచ్చే అవకాశమే లేదు. ఆ జలాల్లో బేసిన్లో ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో అవన్నీ కూడా వాడుకుంటే తప్పకుండా ఒక్క చుక్క కూడా కిందికి వచ్చే అవకాశం లేదనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన సందర్భం. బనకచెర్ల లింక్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధం బేసిన్ రాష్ట్రాలతో పాటు ఏపీకి కూడా అదొక గుదిబండగా మారే ప్రమాదం పొంచి ఉందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి మనకు కనిపించింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గోదావరి జలాలకు సంబంధించి వరద జలాలు శుద్ధ అబద్ధమని ఏకంగా కేంద్ర జలశక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరే శ్రీరామ్ గారు స్పష్టం చేయడం అనేది ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన పరిణామంగా మనం భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ క్రమంలో ఏం జరగబోతుందనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక మరి తెలంగాణ టుడేలో ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం. తెలంగాణ టుడేలో ఫస్ట్ పేజ్లో వచ్చిన కథనాలు ఒకసారి మనం చూస్తున్నాం. పొలిటీషియన్స్ షార్ట్ డేట్,
2 murders committed with firearms, one in the state capital and another about 60 kilometers away, jolted the Telangana law enforcement agencies, raising concerns about maintenance of law and order అంటూ ఈ వార్త మనకి కనిపిస్తోంది. సిపిఐ లీడర్ ఆన్ మార్నింగ్ వాక్ టార్గెటెడ్, అలాగే రియల్ ఎస్టేట్ డీల్ బిహైండ్ కాంగ్రెస్ మ్యాన్ కిల్లింగ్ అంటూ ఈ వార్త. తెలంగాణలో 2 హత్యలు ఒకే రోజు చోటు చేసుకోవడం అనేది అందరిలో కూడా ఆందోళన కలిగించిన అంశంగా మనకు కనిపిస్తోంది. గన్ కల్చర్ పెరగడం అనేది అత్యంత ఆందోళనకరం. ఎందుకంటే వాస్తవానికి శాంతి భద్రతల పరిరక్షణ బలంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అందుకే తెలంగాణ సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ప్రాధాన్యత ఇచ్చింది శాంతి భద్రతల పరిరక్షణకి. అప్పటికప్పుడు పోలీసు శాఖకు సంబంధించి అవసరమైన వాహనాలు కావచ్చు, ఇతర సౌకర్యాల కల్పన కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించి వారిని బలోపేతం చేయడం వల్లే దాదాపు 10 ఏళ్ల పాటు తెలంగాణ అత్యంత శాంతి భద్రతలకు ఒక నిలయంగా ఉన్న పరిస్థితి, పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలకు కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ నిలిచిన సందర్భం. కానీ ఓవైపు అనేక రంగాలు కునారిల్లుతున్నట్టుగానే శాంతి భద్రతలకు సంబంధించిన అంశం కూడా రోజు రోజుకు ఎలా మారుతుందనే అంశం ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మరో విషాదకరమైన వార్త, వాస్తవానికి క్లాస్ 10 గర్ల్ స్టూడెంట్ ఎండ్స్ లైఫ్ ఇన్ కస్తూర్బా స్కూల్ అంటూ మరో విద్యార్థిని కస్తూర్బా స్కూల్లో నిన్న ఆత్మహత్య చేసుకున్న బాధాకరమైన వార్త. 24 గంటలు గడవక ముందే వాస్తవానికి మొన్న గురుకులంలో 5వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న బాధాకరమైన సంఘటనను మర్చిపోకముందే కేవలం 24 గంటల వ్యవధిలో మరో అమ్మాయి ఈ విధంగా చనిపోవడం, కుటుంబానికి దూరం కావడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. వాస్తవానికి వారు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు, కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరగకపోవడం వల్లే రాష్ట్రంలో విద్యార్థులు అలాగే గురుకులాల్లో కావచ్చు విద్యార్థినుల మరణ మృదంగం మోగుతుందనే ఆవేదన అందరిలో కూడా వ్యక్తమవుతుంది. పౌర సమాజం కూడా దీనిపై తీవ్రంగా స్పందిస్తున్న పరిస్థితి. దాదాపు 94 మంది విద్యార్థులు అనేక కారణాలతో చనిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం అనేది అత్యంత విషాదకరమైన వార్త. కాబట్టి వాస్తవానికి ఈ దిశగా ప్రభుత్వం ఇలాంటి వాటిని ఆపేందుకు, అడ్డుకట్ట వేసేందుకు తప్పకుండా కఠిన చర్యలు, పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నిజంగానే అలాంటి చర్యలు రానున్న రోజుల్లోనే తీసుకొని వీటిని అడ్డుకట్ట వేయాలని అందరూ కూడా కోరుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.